ఫ్రెండ్స్ ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ అయితే మనం దమ్ వేసిన తర్వాత బంద్ చేసాక ఒక 10-15 నిమిషాల వరకు కలిపోద్ది అనమాట. అది వేడి మీద ఉన్నప్పుడు కలిపితే అన్నంతా ముద్దలాగా వస్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, ముద్దలాగా రాకుండా విడివిడిగా వస్తుంది అనమాట. మనం అడుగుకి మొత్తం అంతా కలిపేస్తే అడుక్కున్నటువంటి మసాలా ఈ యొక్క రైస్ మంచిగా మిక్స్ అవుతుంది. కలిపేటప్పుడు కూడా మనం ఇలా కిందికి కొంచెం వెలుపుగా ఉన్నటువంటి స్పూన్తో ఇలా అన్నాం అనుకోండి, అన్నం ముద్దగా రాదు, అన్నం విరిగిపోకుండా మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా అనేసి రానిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి ఇలా అనేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నం అనేది చల్లగా అవ్వదు, మంచిగా ఉంటుంది. ఇదిగోండి 3 సార్లు కడిగేసుకున్నాక దీంట్లో ఉన్నటువంటి వాటర్ అయితే ఇలా మూత పెట్టేసి పంపేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తారు, రిలీజ్ అయిపోతుంది. చేతితో మనం ఎంత పట్టుకున్నా రాదు. తర్వాత ఇదిగోండి ఇది బిర్యానీ కోసం ఫస్ట్ బిర్యానీ కోసం మ్యారినేషన్ చేసుకున్నాము. దీంట్లో 1/2 kg చికెన్ మటన్కి సరిపడా వేస్తున్నాను. కరెక్ట్ క్లారిటీ వస్తుందా? అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మటన్ కూడా మ్యారినేషన్ చేసి పెడతాను. తర్వాత కర్రీ చేసుకుంటాను. ఎందుకండి ఇక్కడ నాకు కారంలోనే ఉప్పు కూడా ఉంది కాబట్టి నేను 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇంకా ఉప్పు వేసుకోవట్లేదు, సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఉప్పు వేసుకునేది ఉంటే ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు. ధనియా పౌడరు, తర్వాత గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బిర్యానీకి బాగుంటుంది. దట్టు నా గరం మసాలాలో సాజీరా ఉంటుంది, బిర్యానీ ఆకు, బిర్యానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పైసీనెస్ అయితే అసలు ఏమీ ఉండదు. తర్వాత కొంచెం కసూరి మెతి వేసుకుందాము, బాగుంటుంది టేస్ట్. తర్వాత పెరుగు, పసుపు వేసుకున్నాము, పెరుగు కూడా వేస్తాను, లాస్ట్ పెరుగు వేస్తాను. పసుపు ఇంకా బిర్యానీలో ఇక్కడ మ్యారినేషన్ చేసినప్పుడు వేసిన మసాలా సరిపోతుంది, ఇంకా తర్వాత అవసరం లేదు. తర్వాత ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకున్నాము, ఇంకా 1/2 స్పూన్ వరకు వేసాను ఆయిల్. తర్వాత వచ్చేసి పెరుగు నైట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలు తోడేసేసాను. చూడండి ఎంత మంచి గట్టిగా ఉందో. పెరుగు సరిపోతుంది. ఇది మనకి తినేటప్పుడు అన్నంలోకి వస్తుంది, రైతా చేస్తాం కదా దానికి. ఇదిగోని ఇలా మంచిగా అన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా మంచిగా అంతా కలిపేసి దగ్గర 1 గంట పైనే నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది, లేకపోతే సరిగా కుక్ అవ్వదు. ఇప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఉప్పు, కారము, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, తర్వాత వచ్చేసి పెరుగు, కొంచెం ఆయిల్, కావాలి అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నిమ్మరసం అంటే మన ఆప్షనల్. సేమ్ ఇప్పుడు దీంట్లో నేను ఏమేమైతే వేసి మ్యారినేషన్ చేసుకున్నానో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ దీంట్లో కూడా వేసేసుకున్నాము. వేసేసి మ్యారినేషన్ చేసి పెట్టేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇప్పి అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఇది మ్యారినేషన్ చేసేసి వెళ్ళి నేను స్నానానికి వెళ్తే వచ్చే లోపల ఇది అయిపోతుంది. మనము బిర్యానీ కోసం మ్యారినేషన్ చేసి పెట్టే కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తే బాగుంటుంది. దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్. అందుకోసమని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఈ యొక్క ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే మనకి బిర్యానీ ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. నాకు ఇది అర్థమైంది, అందుకని లాస్ట్ టైం కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాను. ఇప్పుడు కూడా చేస్తాను. కొంచెం మ్యారినేషన్లో వేసేసి కొంచెం పైనకెళ్ళి వేసుకున్నాము, బాగుంటాయి. ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవాలి, అప్పుడే ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకోవాలి. దాంతోపాటు ఒక్క నిమిషం అది మంచిగా వేగడానికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోయి మనకి బ్రౌన్ కలర్ అయితే వస్తాయన్నమాట. ఇలా వేసేసి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఓకేనా? దీంట్లో మాయిశ్చర్ పోయిన తర్వాత అప్పుడు మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. రైస్ తీసుకున్నాను.
అలా అనమాట క్వాంటిటీ. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత మనము జీలకర్ర స్టవ్ తగ్గించేస్తాను. ఆయిల్ బాగా వేడినట్టుంది. జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం చిరపట్లాడుతూ ఉన్నప్పుడు సాజీరా ఇవన్నీ ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇలాగ ఇప్పుడు మనకి ఈ యొక్క హోల్ గరం మసాలాలన్నీ కూడా బిర్యానీలోకి అవసరమే కదా, కాబట్టి ఒకటి తీసేసి పెట్టేసుకుని ఇది నేను కుక్కర్ విజిల్ పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్నాక ఒక విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు నేను రైస్ పెట్టుకుంటాను. ఎందుకంటే ముందే రైస్ పెట్టేసుకున్నాను అనుకోండి, రైస్ ఉడికిపోతుంది కానీ మనకి ఈ యొక్క మటన్ ఉడకదు కదా, అందుకోసం అని. అదే చికెన్ బిర్యానీ అనుకోండి రెండు ఒకసారి పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి లవంగాలు చిట్టేస్తాయి, అందుకని మనం లవంగాలు వేయగానే పైనకి ఇంకా వేరే ఏదో ఒక ఇంగ్రీడియంట్ వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ కానీ లేదంటే పుదీనా కానీ వేసేసుకోవాలి. ఇవన్నీ చెక్క, బిర్యానీలోకి కొంచెం చెక్క ఇది ఎక్కువ క్వాంటిటీలో వేసి టేస్ట్ బాగుంది. లాస్ట్ టైం మనకు దగ్గర వేసాను కొంచెమే వేసేదాన్ని, కొంచెం వేయడానికి ఎక్కువ క్వాంటిటీ వేయడానికి అయితే డిఫరెన్స్ తెలిసింది అనమాట. అందుకోసమే కొంచెం ఎక్కువ వేస్తుంది. ఓకేనా, వేసేసి తర్వాత పుదీనా కొంచెం ఇక్కడ వేస్తున్నాను, ఇంకా కొంచెం మనము బిర్యానీ వేసుకుంటే వేసుకున్నాం. ఓకేనా, ఇది పుదీనా మన తోటలో తెంపుకొచ్చాను, పొద్దున్నే తీసుకొచ్చి ఉంటే ఇలా చెట్లకు నీళ్ళు పోయడానికి వెళ్ళలేదు కదా అది మేము, అందుకోసమని ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోసేసి పుదీనా తెంపుకొని కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చాను అనమాట. నిన్న గాలి బాగా వచ్చింది. మనము హ్యాంగింగ్ బాటిల్స్ ఉండేటువంటి ఆ యొక్క హ్యాంగింగ్ కోసం పెట్టేటువంటి తాడు కాదు జేవేర్ ఉండే అనమాట. జేవేర్ అయితే కట్ అయిపోయింది అనమాట. అందుకే మనం దానికి ఇంకొంచెం సపోర్ట్ ఇస్తూ మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇది మంచిగా వేగనిద్దాము. ఇదిగోండి మనం బిర్యానీ కోసం కావాల్సినవన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను ఏంటంటే బిర్యానీ కోసం రైస్ నానబెట్టేసాను, తర్వాత వచ్చేసి మటన్ కూడా మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి బిర్యానీ కోసం బిర్యానీ హండీ కూడా రెడీగా ఉంది. ఇక్కడ మేము మటన్ కాబట్టి ఫస్ట్ కుక్కర్లో వేసుకున్నాం, అదే చికెన్ అయితే కుక్కర్లో వేసుకోవాల్సిన అవసరం లేదు, అందుకోసం అన్నమాట. ఓకేనా, దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం అనుకుని సూపర్గా ఉంటుంది. మ్యారినేషన్ చేసేటప్పుడు అయితే ఫ్రెష్ లేకుండే, అందుకే మ్యారినేషన్ చేసేటప్పుడు పాతది ఉంటే అదే వేసేసి మ్యారినేషన్ చేసేసాను. ఇప్పుడు మనము కర్రీ చేసేటప్పుడు ఫ్రెష్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇలా తాలింపులో వేగుతూ ఉంటే కూడా మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఇదిగోండి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దంచుకున్నాం అనుకోండి కలర్ మారకుండా ఉంటుంది. పసుపు, ఇంత స్మెల్ ఎంత సూపర్ ఉంది తెలుసా. ఇది కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అనేసి కొంచెమే పసుపు వేసుకున్నాము. ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసేటప్పుడు పసుపు వేసుకున్నాను. అక్కడ క్వాంటిటీ బాగానే వేసుకున్నాను. ఇక్కడ ఈ బుజ్జి స్పూన్లో సగం కూడా తీసుకోలేదు, ఎందుకంటే మన ఇండియన్స్కి ప్రతి దాంట్లో పసుపులు తాలింపులో వేయకపోతే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఉండదు, నాకైతే అస్సలు ఉండదు. అందుకోసం అని కొన్నింటిగా మొత్తానికి వేయద్దు అనుకునే దాంట్లో వేయలేదు. ఉప్మా అందరికి ఉప్మాలో వేయలేదు కదా, అట్లాంటివి అట్లా కాకుండా మిగిలిన దేశంగా వేస్తాను. ఇదిగోండి మనము మ్యారినేషన్ చేసుకున్నటువంటి మటన్, నేను దీంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియా పౌడర్, గరం మసాలా, పెరుగు, దాంతోపాటు ఆయిల్, దాంతోపాటు ఇలా బ్రౌన్గా చేసుకునేటువంటి ఆనియన్స్ ఇవి కూడా వేసేసి దగ్గర 3 అవర్స్ నానబెట్టుకున్నాను. 9 o'clock స్టార్ట్ చేసాం, 10, 11, ఇప్పుడైతే టైము 11:30 అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి 2.5 hours to 3 hours పట్టింది అనుకోండి. అంటే 9 అయిందో కాలేదు నేను మ్యారినేషన్ చేసేటప్పటికి, కాబట్టి 2.5 hours అనుకోండి. ఇంకా టైం సరిపోదు కాబట్టి వేసేస్తున్నాను. 9:30కి 11:30కి 12 o'clockకి చేస్తే సరిపోతుంది, కానీ మళ్ళీ మనకి లంచ్ టైంకి సరిపోదు అనేసి మధ్యలో ఖర్చు ఎగ్జాక్ట్గా 1 o'clock తింటాను. ఆ లోపల వరకు నాకు చికెన్ అంటే అయిపోతుంది. నేను చికెన్ 12 o'clockకి స్టార్ట్ చేసి 12:30కి స్టార్ట్ చేసిన బిర్యానీ మనకి 1:15 వరకు ఫినిష్ చేసేసి ఇస్తాను. కానీ ఇక్కడ మటన్ బిర్యానీ కాబట్టి మనం కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవాలి, దాంతోపాటు మళ్ళీ బిర్యానీకి దమ్ చేయాలి కదా, అందుకోసమని కొంచెం ముందే స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ తీసుకురాగానే షాప్ని ఫస్ట్ మ్యారినేషన్ చేసిన తర్వాతనే ఇవన్నీ క్లీన్ చేసి సూపర్ స్మెల్ వస్తుంది తెలుసా. మనము దీంట్లో కసూరి మేతి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తెలుసా. నేను మ్యారినేషన్ చేసి ఇప్పుడు వేసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్లో మనము కసూరి మేతి చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. అదే అనుకుంటున్నాను, మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తెచ్చుకోవాలి అని. ఇంకా అయిపోవడానికి వచ్చింది.
ఏమో ఈ కసూరి మేతి ఇంట్లో చేసుకోవడం అలవాటు అయిపోయాక బయటకే కొనుకొచ్చుకోవాలనిపిస్తుంది. మనం ఏంటో 30-40 రూపీస్ కొనుకొచ్చుకున్నాం అనుకోండి. నాకైతే ఇంత పెద్ద కట్ వస్తే అది నాకు ఈ బాటిల్ కరెక్ట్గా నిండుతుంది. నేను దాంట్లోకి వెళ్ళి కాడలు తీసేసి పండు వారిపోయి అవన్నీ తీసేసి నీట్గా కడుక్కొని చేసుకుంటాం. మనం ఇంట్లో చేసుకుంటాం, బయట అయితే అలా చేయరు కదా, అందుకోసం అన్నమాట. ఇంకొండి దీన్ని ఇలా మంచిగా కలిపేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టచ్చు, లేదంటే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ యొక్క గిన్నె ఉంది కదా, ఈ గిన్నెని కడిగేసి వచ్చిన వాటర్తో మాత్రమే విజిల్ పెట్టేస్తాను. ఒక 3 to 4 విజిల్స్ సిమ్లో పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి, అప్పుడు మంచిగా ఉడికిపోతుంది. ఓకేనా? ఎందుకంటే సిమ్లో పెట్టేసి మనకి వాటర్ క్వాంటిటీ అవసరం లేదన్నమాట. నేను ఒకసారి ఇంటి హలీం చేసినప్పుడు అనుకుంటాను, లేకపోతే బిర్యానీ చేసినప్పుడు ఇలానే మటన్కి విజిల్ పెట్టేస్తే వాటర్ వేయకుండా అమ్మో దాంట్లోకి వెళ్ళి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మటన్ మాడిపోతుందేమో విజిల్ పెడితే అనుకున్నాను. కానీ తీరే నాకు విజిల్ అయిపోయిన ఉడికినాక చూస్తే ఇంకా వాటర్ క్వాంటిటీ ఉందన్నమాట. అప్పుడు అనిపించింది మనం సిమ్లో పెట్టేసి వంట చేసుకుంటే వాటర్ కూడా అవసరం లేకుండానే చికెన్ మటన్ కూడా ఈజీగా కుక్ అయిపోతుంది అని అప్పుడు అనిపించింది. అంటే మటన్ హలీం చేసినప్పుడు అనమాట. కొంచెం అబ్బా కుట్టుకొచ్చి కొంచెం మటన్ తీసి పెట్టేసుకొని రేపు మటన్ హలీం చేసుకుందాం. మాకు ఇంకైతే చాలా ఇష్టం అనమాట హలీం. మొన్నే మాట్లాడుకున్నాం ఏంటి పెప్పర్ చికెన్ చేసుకున్న రోజు వాళ్ళ నాన్న అనమాట. పెప్పర్ చికెన్ చేసిన చూడు ఈ ఫ్లేవర్ రావాలి మనం హలీం చేసుకున్నప్పుడు, కారం వేయొద్దు, వేసి వేయనట్టు వేయాలి, గరం మసాలా తర్వాత పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ ఫ్లేవర్ వస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు అనిపించినప్పుడు ఓకే నెక్స్ట్ ఏం చేసినప్పుడు అలా చేద్దాంలే అనుకున్నాను. ఇదిగోండి కొంచెం కొత్తిమీర, ఇంత ముందు వచ్చి మటన్ తెచ్చినప్పుడు కొత్తిమీర కూడా తీసుకెళ్ళమని. నేను సాటర్డే మార్కెట్ మాకు, కానీ సాటర్డే మార్కెట్కి వెళ్ళలేదు అనమాట, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవ్రీ సండే సమ్మర్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కంపల్సరీ వెళ్తాను. ఎందుకంటే అఖిల్కి పాపం బోర్ వస్తుంది, ఇంట్లో వెళ్ళడానికి ఇంకెవరు లేరు కదా, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అనేసి మమ్మల్ని ప్రతి సమ్మర్లో పిలుస్తాను అనమాట వాళ్ళ ఇంటికి. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వెళ్ళేసి నైట్ ఇంత లేట్గానే వచ్చేస్తాము. నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి 8:15 వచ్చినట్టున్నాము. ఇంకా మా హస్బెండ్కి ఆకలి వేస్తుంటే బయట డిన్నర్ నుంచి వచ్చేసాం. ఇదిగోండి కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని అప్పుడే అనమాట బయటికి వెళ్ళినప్పుడు. నేను ఎలా ఫాస్టింగ్ కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళు ఈవినింగ్ స్నాక్ తినేసాను, ఇంకా నేను ఏం తినలేదు. వాళ్ళిద్దరికి మాత్రం ఆర్డర్ పెట్టేసుకొని తినేసారు. అప్పుడు మటన్ బిర్యానీ కావాలి అనుకున్నారనమాట. అప్పుడు లేకుండే ఇదిగోండి విజిల్ పెట్టేసుకొని ఇదిగోండి నేనైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. చూడండి ఫ్లేమ్ అయితే పెద్ద పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 3 విజిల్స్లో మంచిగా ఉడికిపోతుంది. మనము ప్రతిదాన్ని ఆదా చేస్తే పోతే మనం దీనిపైన ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు తెలుసా. చాలామంది ఏం చేస్తూ ఉంటుంటే మనకి ఇప్పుడు పవర్ ఎక్కువగా ఉంది, మన కిచెన్లో ఉన్నా కానీ హాల్లో బెడ్రూమ్లో లైట్లు ఫ్యాన్లు వేసి వస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా మన కిచెన్లో ఉన్నప్పుడు కిచెన్లో లైట్ వేసుకోవాలి. కిచెన్లో ఆ పని అయిపోయింది, కిచెన్ లైట్ బంద్ చేసి మళ్ళీ హాల్లోకి వెళ్తే హాల్ లైట్ వేసుకోవాలి. నాకు చిన్నప్పుడు అదే అలవాటు అనమాట. మా ఇంట్లో మమ్మీ అట్లే చేస్తుండే, అసలు ఏది వేస్ట్ చేయకపోతే నాకు ఇప్పటికి గుర్తు. వేడి నీళ్ళు స్నానం చేయాలన్నా కానీ ఇప్పుడు ఇంట్లో వంట చేస్తున్నాం అనుకోండి, గిన్నెలో వంట చేసి అన్నం పెట్టుకున్నాం అనుకోండి, ఆ గిన్నె మీద మూత పెడతాం కదా, ఆ మూత దానిపైన ఇంకొక గిన్నె పెట్టి గిన్నెలో నీళ్ళు పోస్తే దానిపైన మూత పెడుతుంది. ఆ యొక్క ఆవిరికి ఆ యొక్క వాటర్ కూడా వేడవుతుంది. ఆ కింద ఉన్నటువంటి కుక్కర్ ఏది కూడా మనకి మంచిగా స్ట్రీమింగ్ అయిపోతుంది. తక్కువ మంటలో 2 అయిపోతుంది, అటు వాటర్ వేడైపోతుంది, ఇటు వంట కూడా అయిపోతుంది. అలా చేసేది ప్రతిదీ కూడా వేస్ట్ చేయకుండా చాలా బడ్జెట్లో చేసే అనిపిస్తుంది. అందుకే అనిపిస్తుంది అప్పుడు మేము 4 పిల్లలైనా వాళ్ళకి ఏ కష్టం లేకుండా అంత మంచిగా పెరిగామేమో అని. ఎందుకంటే 4 పిల్లల్ని చదివించాలి, 4 పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలి, 4 పిల్లలకి పెళ్ళి చేయాలి అంటే అంత ఆషామాషి పని కాదు కదా ఇప్పుడు అనిపిస్తుంది. అందుకేనేమో అప్పటి వాళ్ళు ప్రతిదీ రూపాయి నేనైతే మా ఇంట్లో చూసినప్పటికీ ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. మా ఇంట్లో ప్రతిదీ పొదుపుగానే వాడడం అలవాటు అనమాట. ఎందుకంటే అమ్మ పొలం దగ్గర పండించిన పంటకి మనం పండిస్తే ఆ యొక్క పంట విలువ తెలుస్తుంది కదా. ఒక్క ఆకు కూడా కింద పోకుండా, వంట చేస్తే కూడా ఒక్క బియ్యం మెతుకు కూడా కింద పోకుండా ప్రతిదాన్ని పొదుపుగా వాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క పంట యొక్క విలువ తెలుసు కాబట్టి. అందుకే నాకు కూడా అలానే ఇష్టం అనమాట, ప్రతిదీ వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు గ్యాసే ఉంది, ఇప్పుడు గ్యాస్ కన్జంప్షన్ పెంచుకున్నాం అనుకోండి, మన దగ్గర డబ్బులతో ఒక గ్యాస్ కాకపోతే ఇంకో గ్యాస్ అనేది వాడేస్తూ ఉంటారు చాలామంది. అలా కాదు, మన దగ్గర డబ్బు ఉంది కానీ ఇంకోటి కొనుక్కోవడం కాదు. ఆ యొక్క వనరు అనేటువంటిది మన దగ్గర లేని రోజు ఎలా, విద్యుత్ అయినా గ్యాస్ అయినా ప్రతి వనరును మనము ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి మన దగ్గర డబ్బు ఉంది కానీ దాన్ని విచ్చలవిడిగా వాడేస్తూ అవసరం ఉన్నది ఇంత అయితే ఇంత తెచ్చుకొని పాడేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇదిగోండి కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చింది. 3 విజిల్స్ వచ్చినాక
అది పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ ఏంటంటే మనము ఒకటికి రెండు అలా కాకుండా మనము అన్నం కూడా ఒక 60% ఉడికిన తర్వాత మనం బిర్యానీ వేసుకోవడం కోసం ఆ ప్రాసెస్లో పెట్టేసుకున్నాను. దాంట్లోనే నేను సాజీరా, తర్వాత చెక్క, తర్వాత వచ్చేసి లవంగా, తర్వాత వచ్చేసి ఏమో ఏ సౌండ్ అయినా ఎవరు వచ్చిందా అనిపిస్తుంది. ఇదిగోండి. తర్వాత వచ్చేసి సాల్ట్ ఇది వేసేసి మూత పెట్టేసుకుందాం. ఓకేనా? అంతే, ఇంకా దీంట్లో ఇంకేం అవసరం లేదు. ఒక్కసారి కలిపేసుకుందాం. ఓకేనా? నేను దీంట్లో వేసి ఉప్పు, తర్వాత వచ్చేసి సాజీర, లవంగాలు, చెక్క ఇవి 3 వేసుకున్నాను. వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇది 4th విజిల్. తర్వాత ఇప్పుడు మనం బిర్యానీకి వేసుకోవాల్సిన ఐటమ్స్ కూడా తీసి పెట్టేసుకొని పక్కన పెట్టేసేటప్పుడు కదా. ఇదిగోండి, ఒక 2 లవంగాలు ఆల్రెడీ మనము దాంట్లో కూడా వేసేసాను కాబట్టి 2 లవంగాలు చాలు. దీంట్లోకి 3 లవంగాలు వేసాను. తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ సాజీరా, తర్వాత వచ్చేసి కొంచెం చెక్క, దాల్చిన చెక్క, కొంచెం దాల్చిన చెక్క, తర్వాత వచ్చేసి ఇలాచీ ఇప్పటివరకు వేయలేదు. ఇలాచీ ఒక 2 ఇలాచీలు, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి స్టార్ ఫ్లవర్తోనే మనకి ఆ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. స్టార్ ఫ్లవర్ ఒక 2 స్టార్ ఫ్లవర్స్ వేసుకున్నాను. 3 పడ్డాయి, అందుకు ఒకటి తీసేసాను. తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు. అన్నింటి కూడా మనం ఇలా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే మంచిగా వాటి యొక్క సువాసన పోకుండా మంచిగా ఉంటుంది. 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. ఓకేనా? మరి పెద్దగా ఉంటే కలబడతాయి. వాటిని ఒక 4 ముక్కలుగా చేసేసాను. దీంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఒకటి వేసాను, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసేసుకున్నాను. ఓకేనా? అది ఇంకొక విజిల్ వస్తుంది. ఈ పింక్ కలర్ ఉంటుంది, దీని పేరేంటో నాకు తెలియదు. ఇది కూడా వేస్తారు, ఇది కూడా బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్. ఇది కూడా వేసేస్తున్నాను. ఓకేనా? ఇంకా వేయాల్సి ఇది కూడా వేస్తారు. ఇది కూడా కొంచెం దంచి వేయాలి, బాగుంటుంది. అది కరమ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇవన్నీ బిర్యానీలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మిక్సీ పట్టుకునే పని చేసుకుందాం. ఈ యొక్క ఆనియన్స్ని కదా వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇదైతే మనము పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మనము ఆనియన్స్ని రోస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసి ఈ యొక్క పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్ మనం 5 విజిల్స్ అయితే అయిపోయింది. 5 విజిల్స్ తర్వాత పక్కన పెట్టేసాను. ఆల్రెడీ రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు రైస్ది స్టవ్ పెద్ద పెట్టేసుకుందాం. ఎందుకు ఇప్పటిదాకా చిన్నగా పెట్టేశాను అంటే మనకు అది విజిల్స్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మళ్ళీ ఒకవేళ రైసే ఫస్ట్ ఉడికిపోయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని ఫస్ట్ పెద్ద మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అది కొంచెం వేడైనంత లోపల అక్కడ మనకు బిర్యానీకి మటన్ ఉడికిపోతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే మనము బిర్యానీ కోసం చేయాల్సినటువంటి హండీ ఉంది కదా, ఆ యొక్క హండీలో ఇక్కడ మనం ఆయిల్ అయితే చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసేది మటన్ దమ్ బిర్యానీ కాబట్టి మటన్ నుండి ఆయిల్ వస్తుంది. తర్వాత నేను మ్యారినేషన్ చేసేటప్పుడు ఆయిల్ వాడాను, తర్వాత వచ్చేసి కర్రీ చేసేటప్పుడు వాడాను, బ్రౌన్ ఆనియన్స్ కోసము ఆయిల్ వాడాను. తర్వాత ఇప్పుడు మనం కర్రీ చేసేటప్పుడు వాడుతున్నాము, బిర్యానీ కోసం కూడా ఆయిల్ నెయ్యి 2 వాడుతున్నాం కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా వేసినట్టే 3 సార్లు వేసుకున్నాం అనుకోండి ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనమాట. అందుకోసమని నెయ్యి వేసేసుకున్నాను. ఆ నెయ్యి మనం ఫస్ట్ ఏంటంటే నెయ్యితో వంట చేసినప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకుని తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసేసామనుకోండి నెయ్యి ఎందుకంటే మాడిపోయి మొత్తం అంతా పొగ వస్తుంది. అందుకోసం ఇంకా మనం పేస్ట్ చేసింది ఇంకో క్యాప్ ఉంది కదా అంతా తీసేసి ఇద్దరు కలిసుకుందాము. పేస్ట్ ఇలా చేసేసుకుంటే బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం అన్నీ ఓకేనా.
దీంట్లో కావాలి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవి కూడా వేసుకోవచ్చు. ఈసారి అవన్నీ వేయలేదు, అప్పుడు బాగా గ్రీనరీగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో వేయాలి. ఇప్పుడు మనము మన తోటలో వచ్చినటువంటి పుదీనా తెంపుకొచ్చుకున్నాం కదా, ఫస్ట్ కర్రీల కోసం కూడా కొంచెం వాడేసాను. ఇప్పుడు మళ్ళీ పుదీనా వేసుకున్నాం తాలింపులో. బిర్యానీ కోసం వేసేటువంటి తాలింపులో పుదీనా ఉంటే ఆ యొక్క పుదీనాతో ఆ యొక్క కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పుదీనా, తర్వాత మన తోట తెచ్చుకున్నటువంటి కరివేపాకు, ఒక 2 కరివేపాకు రెమ్మలు, దీన్ని కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాము. సన్నగా చాప్ చేసి దాంతోపాటు మంచిగా కలిసిపోతుంది. ఏరేయడానికి ఉండడం కోసం అని చాపింగ్ వద్దు తింటారు అనుకుంటే చాపింగ్ చేయకుండా సరే. 1-2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మార్కెట్ మనం వెళ్ళలేదు కదా నిన్న, ట్యూస్డే మార్కెట్కి వెళ్ళాలి. ఇంకొక ట్యూస్డే మార్కెట్ కూడా ఉంటుంది, దానికి వెళ్ళి తెచ్చుకోలేదు. 2 మిరపకాయలు సరిపోతుంది. అయితే ఇప్పుడు ఆయిల్ 2 వేడైపోయింది. నేను ఆల్రెడీ బిర్యానీ కోసం అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. అవి వేసేసి సాజీర, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు అవన్నీ వేసేసుకున్నాం. అవి చిత్త కంటే ముందే మనము, ఎందుకంటే లవంగాలు అనేది పైకి చిత్తేస్తాయి, అందుకే ముందే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు గురించి కూడా వేసేస్తాం అనుకుని వాటితో పాటు అది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నాకు నాన్ వెజ్లోకి ఎక్కువగా ఇష్టం. నార్మల్ కర్రీలో కూడా ఎక్కువ వేస్తాను, నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగా వేస్తే అది టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి సన్నగా చాప్ చేసేటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసేసి వీటిని 1 నిమిషం వేయించుకున్నాం. అది వేగుతూ ఉన్నప్పుడే మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఈ యొక్క ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, ఈ యొక్క ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేస్తున్నాం. ఇక్కడికి కూడా వెళ్తుంది. ఈ యొక్క ఆనియన్స్ పేస్ట్ మనం ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నాన్ వెజ్కి ఫ్రెష్గా దంచుకుని వేస్తే చాలా బాగుంది. ఇప్పుడైతే బిర్యానీలోకి మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 3 సార్లు వచ్చింది. మ్యారినేషన్ చేసుకున్నప్పుడు వచ్చింది, కర్రీ చేసుకున్నప్పుడు వచ్చింది, బిర్యానీలోకి 3 టైమ్స్ వేసుకున్నాం కాబట్టి ఆ క్వాంటిటీ 3 సార్లకు వేస్తే మనకి ఈ యొక్క కర్రీకి సరిపడంత వేసుకోవాలి. ఓకేనా, ఇది కొంచెం పచ్చివాసన పోయించినప్పుడు మనం కుక్కర్ తీసి విజిల్ తీసేసుకున్నాం. విజిల్ తీసేసుకున్నాం అనుకోండి. ఇది కింద పెట్టేసాను, వేడిగా ఉంది, చేతిలో తగిలే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అసలే ఎండాకాలం, కిచెన్ అంటేనే మనకి ఉడికిపోతుంది. ఇది కానీ వేడి మన దాకింది అనుకోండి అయిపోతుంది. బా నేను చెప్పానుగా మీకు ఒకసారి ఫ్రంట్ కెమెరా చూపిస్తాను. మా ఫ్రంట్ క్యామ్ ఆప్షన్ ఉంది. ఇదిగోండి ఎంత మంచిగా ఉడికింది చూసారా. నేను కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వాటర్ వేసాను, 1 గ్లాస్ కూడా వేసుకోలేదు. 1 గ్లాస్ అంటే 1 టీ గ్లాస్ కూడా వేయలే వాటర్. చూసారు ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇలా ఉడుకుతుంది అనమాట మనము విజిల్ సిమ్లో పెట్టేస్తే. 1 నిమిషం కర్రీ ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేస్తాను. కొన్ని పీస్ మంచిగా ఉడికిపోయింది చూసారా. నేను 5 విజిల్స్ పెట్టుకున్నాను సిమ్లో పెట్టేసి. అసలు నేను ఇంత గ్రేవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంత అంటే వాటరు 1 టీ కప్ కూడా వేయలేదు తెలుసా, అంత తక్కువ వేసుకున్నాను. అసలు మనం కర్రీ చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇది ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనిస్తాము. ఇంత మంచి సువాసన వస్తుంది. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇది ఉడకనిస్తాము. అది ఉడికే లోపల అసలు మటన్ ఉడికిందా లేదా అన్న డౌట్తో దాన్ని మళ్ళీ చిన్న చేసిన రైస్ని
ఓకేనా 5 మినిట్స్ పెద్ద పెట్టేసాం, అది ఉడికిపోతే. ఒకసారి ఇక్కడ మనం ఇది టేస్ట్ చెక్ చేసుకుందాము, ఉప్పు కారాలు చెక్ చేసుకుందాము. అసలు ఇంతకు మీరు చూసారు కదా ఆయిల్ ఎంత బాగా రిలీజ్ అయిందో, అలా ఉండాలి అసలు. ఇదిగోండి ఈ స్టేజ్లో మనం ఒకసారి రైస్ వేసే ముందు టేస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తాను, సాల్ట్ తక్కువగా ఉంది. నేను సాల్ట్ ఏంటంటే మనకి ఆ యొక్క కారంలో ఉన్న సాల్ట్ సరిపోతుంది అనేసి మళ్ళీ సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ పడుతుంది. కారం కూడా కొంచెం పడుతుంది అన్నమాట, కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంది. కొంచెం గరం మసాలా వేస్తున్నా. ఈ యొక్క గరం మసాలా నేను ఇంట్లో చేసుకునే దట్టు నాకు స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది, లవంగాలు తక్కువ ఉంటాయి, సాజీరా చెక్క పట్ట ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువగా స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మంచి ఇష్టంగా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉడికే లోపల ఇక్కడ మనకు అన్నం చూద్దాము. ఒక్కసారి రైస్ చెక్ చేస్తాను. ఇప్పుడే కదా వేడి స్టార్ట్ అయింది, కొంచెం ఉడకనిద్దాం. ఫ్లేమ్ పెద్ద పెట్టేసి ఉడికిస్తుంది. తర్వాత ఇదే కుక్కర్లో నేను మళ్ళీ మటన్ కర్రీ కూడా చేసేసుకుందాం. ఇంత బాగా వచ్చింది చూడండి, మనం మంచిగా మ్యారినేషన్ చేసి పెడితే. కొంచెం పెరుగు వేసాను, అఖిల్ మమ్మీ కొంచెం పెరుగు కదా అందరూ వేసేసా. ఇంత బాగుంటుంది తెలుసా, మంచిగా నాని ఉడికి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి అన్నం అయితే మనకి కలర్ చేంజ్ అయినట్టు ఉడికినట్టు. ఇదిగోండి ఉడికిపోయింది, స్టవ్ కూడా బంద్ చేస్తాం. నేను అలా 1 నిమిషం అటు పోయేసి వచ్చే లోపల అన్నం ఉడికింది, పొంగింది. అంటే మనము ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఏమీ కాదు, అలా పోయేసి ఇదిగోండి దీంట్లోకి వాటర్ కూడా మంచిగా రిలీజ్ అవుతుంది చూసారా. ఒకసారి కలిపేసి రైస్ వేస్తాం. మనము వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా చూసి వేసాము. ఇలా మొత్తం అంతా వాటర్ అంతా ఎగిరిపోవాలి, లేదంటే అన్నం మెత్తగా అవుతుంది. పొడి పొడిగా అయినా కానీ కావాలంటే పైనకి వాటర్ చిలకరించుకోవచ్చు. కానీ గట్టివి కొత్త బియ్యం అంటే మొన్న తీసుకొచ్చాము, కొత్త అవి పాతే తెలీదు. ఇలా ఇక్కడ ఫ్లేమ్ పెద్దనే పెట్టేసాను, చిన్న చేసేద్దాం. మరి ఎక్కువ తీసుకోకుండా కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకుని వాటర్ వెళ్ళి మంచిగా పోతుంది. నేను ఆ బిర్యానీ కోసం కర్రీ కలిపింది అంత అన్నాను కాబట్టి కలర్ వచ్చింది. తర్వాత దీనిపైన మనము ఇలా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వచ్చింది వీటితోనే. పెట్టేసి మూత పెట్టేసుకొని దమ్ పెట్టేస్తాం. దమ్ కోసం ఇప్పుడు మనము బిర్యానీ కోసం పెట్టుకునే గిన్నె ఉంది కదా, దాంట్లోనే వాటర్ వేసేసి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ అయితే 15 నిమిషాలు దమ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేసాను. దమ్ పెట్టేసి వదిలేసిన తర్వాత ఈ యొక్క ఆవిరి చాలా వేడిగా ఉంటుంది, కొంచెం చూసుకొని స్లోగా చేసుకోవాలి. అఖిల్ జ్యూసీగా ఉండాలి అన్నాడు, కరెక్ట్ అలానే వచ్చింది మంచిగా. అట్లుంటే టేస్ట్ జర బాగుంటుంది. అన్నం మెత్తగిందా అనుకున్నా కాలేదు, పీస్ ఇంకా కొంచెం అన్నం పెట్టు. ఇట్లా కొంచెం మసాలా కొంచెం వైట్ రైస్ రెండు మిక్సింగ్లో సూపర్గా ఉంటుంది. ఇప్పుడే కలపొద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ చేశాక ఒక 10-15 నిమిషాలు అయితే మూత పెట్టేసి అప్పుడే కలిపోతాను అనమాట. కొంచెంసేపు అయిన తర్వాత కలిపితే అప్పటి వరకు 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటా మంచిగా దమ్ అవుతుంది. అలా దమ్ అయిన తర్వాత అప్పుడు మంచిగా కలిపేస్తే మంచిగా అంత మసాలా అంతా ఈవెన్గా పడుతుంది. ముక్కలు కూడా చాలా మంచిగా ఉన్నాయి రైస్, అసలు చూడండి ఎంత బాగున్నాయి. ఒకసారి లాంగుతుంది. ఫ్రెండ్స్ హాయ్ అండి, ఈరోజు మన ఇంట్లో సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ, దాంతోపాటు మటన్ కర్రీ,
తర్వాత వచ్చేసి లెమన్, తర్వాత బిర్యానీ అంటే మనకి పెరుగు ఉంటే బాగుంటుంది. పెరుగులో కొంచెం ఆనియన్స్ అన్నగా చాప్ చేసి వేసుకుందాం. ఇది ఈరోజు మన ఇంట్లో లంచ్. ఫుడ్